చంద్రబాబు నాయుడు గారేమో నేను డెవలప్మెంట్ చేస్తున్నా అంటున్నారు కదా. మీరేం జగన్మోహన్ రెడ్డి గారేమో డెవలప్మెంట్ లేదు, మొత్తం కూడా పథకాలు ఇచ్చి ప్రజలు సోమరిపోతులు చేశారనేసి అంటున్నారు. ఒక్కసారి మీరు గమనించి చూడండి, కరోనా సీజన్లో ఉద్యోగస్తులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవ్వరు కూడా పనికి వెళ్ళే పరిస్థితి లేరు. అలాంటి టైంలో 2 సంవత్సరాలు వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి పథకాలు కంటిన్యూ చేశారు, కానీ కొన్ని రోడ్లు కానీ వేయలేకపోయారు. ఎందుకంటే ఆయన కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయింది, ఏమైనా చేశారా? పింఛన్ తప్ప ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సహాయం గుర్తుంచుకోగలగాలి. వీళ్ళు సంవత్సరం అయినా కూడా ఏ పథకాలు కానీ పింఛన్ తప్ప ఏమి ఇచ్చారు చెప్పండి? కొత్త పింఛన్లు ఎవరికైనా ఇచ్చారా? ప్రతి 6 నెలలకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రతి 6 నెలలకి పింఛన్లు ఇచ్చారు, కొత్త పింఛన్లు ఇచ్చారు. ఆ ప్రతి 6 నెలలకి కూటమి ప్రభుత్వంలో ఒక్క పింఛన్ అని ఇచ్చారు ఇప్పటి వరకు? ఏం లేదండి, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చేశారు, నేనైతే మంచి పాలన ఇస్తున్నాను, ఇంటింటికి మంచి పాలన అని చెప్పేసి స్టిక్కర్లు కూడా అంటిస్తున్నారు కదా. ఏ మంచి పాలన లేదండి. గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనే ప్రజలందరికీ సుఖశాంతులను ఇచ్చింది, ప్రజలందరికీ మమేకినిచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం అది ఏ పార్టీ వ్యక్తి లేకపోతే ఏ కులస్తుడు అని లేకుండా ప్రతి వాళ్ళకి ప్రతి పథకము కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఎందుకు వస్తుందంటే రెచ్చగొట్టి ధోరణి ఎందుకు వస్తుంది? ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే, కూటమి ప్రభుత్వంలో రెచ్చగొట్టి ధోరణి వస్తుంది. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారే క్లియర్గా మీటింగ్లో చెప్పారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తెలుగుదేశంలో ఏ పని చేయవద్దని డైరెక్ట్గా చెప్పారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఒక్క పథకం ఆగిపోయినా సరే, ఒకరికి ఒక పథకం కూడా ఎవరికి రాకపోయినా సరే రివ్యూలు పెట్టి మరీ ఇప్పించారు. మీరు గమనించండి, ప్రజలు గమనించండి, చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటలు మీరు వినండి. ఏమీ లేదండి, ప్రజలు ఏదో ఇస్తారు చేస్తారు అనుకుని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మీరు ఇంకొక మాట అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో 3 కలిసి వచ్చారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్కరి సింగిల్గా పోటీ చేసి ఇప్పుడు ఓటింగ్ శాతం 45 ఓటింగ్ శాతం వచ్చింది. మీరు నిజంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వం వాళ్ళకి మేము పర్ఫెక్ట్గా చేసామని చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు వచ్చే గవర్నమెంట్లో మీరు సింగిల్గా పోటీ చేసే దమ్ముందా? మీరు సింగిల్గా పోటీ చేయగలరా? అది చెప్పండి ముందు. మీ బహిరంగ సభలో వచ్చే 2024కి మేము సింగిల్గా పోటీ చేస్తాం, జనసేన వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, మేము పొత్తులు పెట్టుకోము, మేము సింగిల్గా వస్తాము అని చెప్పనండి. ఇంకో మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీఎం కుర్చే కావాలి అని అనుకుంటే ఆయన పొత్తు పెట్టుకోవాలని లైన్లో ఉంటే ఆ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తాయి పొత్తులు పెట్టుకోవడానికి. తెలుగుదేశం ప్రభుత్వాలు ఎవరో కలవరు. ఎందుకంటే నేను మంచి చేసినా, చెడు చేసినా, గెలిచినా, ఓడినా నేను సింగిల్గా పోటీ చేస్తా, సింగిల్గానే ఉంటా. ప్రజలే నాకు బలం, ప్రజలే నా ధైర్యం, ప్రజలే నా దైవం అని భావించేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీకు పిల్లలు ఉన్నారండి? ఉన్నారు, 2 పిల్లలు. వాళ్ళకి అమ్మఒడి కానీ పథకాలు వస్తుంది? ఏమీ రాలేదండి, ఏమి రావట్లేదు. అదేంటి, నాకు 2 పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు. మా ఇంట్లో 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఉన్నారు 2. ఎందుకంటే మాకు ఆ నెలకు వచ్చేసి 1500 అన్న పథకము రావట్లేదు, తల్లికి వందనం అన్న పథకము రావట్లేదు.